ఆయన నాన్ పొలిటికల్ తగాదాలాగా తయారైంది. సార్ సినిమా టికెట్ లైసెన్స్ ఏపీకి షూటింగ్ అంటే ఒక ప్రకటన చేశాడు నిన్న మంత్రి కందుల దుర్గేష్. మేము నిర్ణయం తీసుకున్నాము, ఇక మీదట సినిమా టికెట్ల పెంపుకు సంబంధించి 2 రకాల విమర్శలు వస్తున్నాయి. ఒకటేమో రకరకాలుగా మీరు ఇష్ట ప్రకారం ఇస్తుంటే వాళ్ళు విచ్చలవిడిగా బడ్జెట్ పెంచుతుంటే ఆ భారం ప్రజలు మోయాలనా ప్రేక్షకులు మోయాలనా అనేది ప్రశ్న ఒకటి. రెండవది సినిమా టికెట్ల కాదు, అక్కడ అమ్మేటటువంటి పాప్కార్న్, కూల్ డ్రింక్లు, ఛాయ్ కూడా చాలా భయంకరమైన రేటు పెరిగేసి దోపిడీకి గురవుతున్న వాళ్ళు వీక్షకులు అని. దాంతో ఇంకోటి ఏమో ఒక్కొక్క సినిమాకు విడివిడిగా అనుమతి ఇవ్వడం. ఇప్పుడు వాయిదా కూడా ఇప్పుడు అఖండ వాయిదా పడింది, మళ్ళీ ఇంకో జీవో ఇవ్వాల్సి వచ్చింది. ఒక్కొక్క సినిమాకు ఇలా ఇవ్వాల్సి రావటము కూడా ఒక విధమైన వివక్షకు భిన్నాభిప్రాయాలకు దారితీస్తుంది. కాబట్టి ఒకటే యూనిఫామ్ పాలసీ తీసుకుంటాం. యూనిఫామ్ పాలసీ అంటే అందులో ఈ ధరల తగ్గింపు ఇలాంటి విషయాలు, సినిమా యొక్క నాణ్యత. మూడోది ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగ్లు జరగడం, ఇక్కడ కూడా పరిశ్రమ పెరగడం అన్నది కూడా ఇంత పార్టీ ఇదివరకు కూడా ఉండేది. ఇప్పుడు తమిళ సినిమాకి ఇవ్వాలంటే తమిళనాడులోనే ఇంత షూటింగ్ జరగాలని అంతకుముందు కూడా ఉండేది. అది కూడా మేము పెడతాం. ఇవన్నీ కలిపి మల్టీప్లెక్స్లకు ఒక రేటు, సింగిల్ స్క్రీన్లకు ఒక రేటు ఉండే విధంగా ఒక యూనిఫామ్ పాలసీ తీసుకొని వస్తాము. ఇటు ప్రేక్షకులకు నష్టం జరగకుండా అటు పరిశ్రమకు కూడా న్యాయం జరిగేటట్టుగా ఉండాలి. అది ముద్దకు ఏదో బిస్మిల్లా అన్నట్టుగా ప్రతిసారి మళ్ళీ చూడడం అనేది ఒక సమస్యగా ఉంది. కాబట్టి విధానాన్ని తీసుకుంటూ ఉంటున్నారు. దీని మీద చర్చ కూడా చేస్తాము, చాలా వివరంగా చర్చ చేసి పరిశ్రమతో దాన్ని బట్టి మేము చేస్తాం అంటున్నారు. ఇది ఒక విధంగా మంచి నిర్ణయమే. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ మాట చెప్పున్నారు. వాళ్ళే చూస్తున్నారు కదా, ఆ శాఖ కూడా పార్టీయే, పైగా ఆయన స్వయంగా ఆయన సినిమా కూడా ఇప్పుడు రాబోతుంది. అయితే ఇప్పుడు టైమింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కందుల దుర్గేష్ ఈ ప్రకటన చేసిన సమయంలో సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలు, మెగాస్టార్ల సినిమాలు, లేకపోతే గ్లోబల్ స్టార్ల సినిమాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఒక భారీ బోనాంజా పరిశ్రమకు ఏదో ఇవ్వబోతున్నారు. ప్రతిసారి చర్చ లేకుండా బహుశా పెంచుకునే దిశలోనే ఉంటాయి, పెంచకపోతే వాళ్ళకు ఇదేవద్దు. కాబట్టి కానీ థియేటర్లకు కూడా కొన్ని రూల్స్ పెట్టి సదుపాయాలు, అలాగే తినుబండారాల ధరలు, ఈ బెవరేజెస్కు సంబంధించిన రేట్లు ఇవన్నీ నిర్ణయిస్తారని చెప్తున్నారు. అదే జరిగితే ఒక మేజర్ అవుతుంది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ అభివృద్ధికి కూడా ఒక విధానం తీసుకోవాలి కదా, షూటింగ్లు అవి ఎంకరేజ్ చేయడానికి. సో ఆ దిశలో అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది.